ట్యూమర్ తొలగిపోవాలి. వదలండి కిందకు వదలండి. థైరాయిడ్ తొలగిపోవును గాక. తొలగిపో. అక్కడ పడదు. స్వస్థత యేసు నామములో. ఆమేన్. స్వస్థత కలుగును గాక. ఆమేన్. స్వస్థత స్వస్థత. స్వస్థత కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. స్వస్థత స్వస్థత. హీలింగ్ పవర్. ఫైనల్ కార్డ్ స్వస్థత కలుగును గాక. స్వస్థత స్వస్థత. ఆమేన్. సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు. ఆమేన్. జెంట్స్ ఎవరైనా రావాలి ముందుకి. వాలంటీర్స్ రావాలి. జెంట్స్ బ్రదర్స్ రావాలి. వాలంటీర్స్ త్వరగా పట్టుకోండి వాలంటీర్స్ త్వరగా. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. విడుదల కలుగును గాక. విడుదల. ఆమేన్. వాలంటీర్స్ బ్రదర్స్ వచ్చి పట్టుకోండి కాస్తంత. విడుదల కలుగును గాక. విరాత్రి దైవ శక్తి. విడుదల. ఓ దైవ శక్తి. అందరూ చప్పట్లు. దైవ శక్తిని పొందుకొనుడి. దైవ శక్తి. దైవ శక్తి. హల్లెలూయా. రబబరి ఖతల రబౌ షతర బలగరగరగదురా. హల్లెలూయా. దైవ శక్తి దిగి వస్తున్నది. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. నాకు 1 year నుంచి నొప్పి వస్తుంది చెయ్యి. అంటే ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చాక నేను స్వస్థత. Yes, since few months she is unable to do any work with her hand, but after she attended this meeting, miraculously God healed her. Yes, amen. Yes, she can wave her hand now. Praise God. మైక్ చూసి చెప్పండి. నేను వచ్చేటప్పుడు నాకు ఇది నడుము నుంచి కాళ్ళు వరకు కూడా కాళ్ళు నొప్పులు బాగా. నాకు ఎప్పటి నుంచో కాళ్ళు నొప్పులు బాగా. నేను ఇక్కడ ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా అయ్యా నాకు ఈ కాళ్ళకు ఒక్కటి మాత్రం అయ్యా నడవలేకపోతున్నాను. ఏ పని చేసుకోలేకపోతున్నాను. నేను నా బరువు వల్ల ఏమో నేను కాళ్ళు బాగా నొప్పులు. ఎప్పుడు ఎక్కువ పని చేసిన నాకు ఈ కాళ్ళని బాగా నొప్పులు వస్తున్నాయి. స్వస్థపరిచయ్యా. నేను జరిగింది. నాకు సేవకులు నా దగ్గరకు వస్తున్నారు అన్నప్పుడు నాలో ఏంటో ఒక శక్తి ఇలా దిగెళ్ళిపోతున్నట్టు నాకు చూపించాడు. ఎన్ని సంవత్సరాలకి బాధ ఉంది మీకు? నాకు 3 సంవత్సరాల నుంచి ఈ వేదన వెయిట్ వల్ల వస్తుందేమో అనుకున్నాను నేను. దాని వల్ల పెద్దాలు బలహీన పడిపోతుంటాను నేను. എപ്പോഴും വീക്ക് ആകുന്നുണ്ട്. പക്ഷേ ഈ പ്രാവശ്യം കാല് തേലിക്കൈപ്പോട്ട് నాకు తెలిసింది బాగా. ഇപ്പോൾ കാലിലെ ഫ്രീ ആയി. അതൊക്കെ അവർക്ക് മനസ്സിലായി. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి భయపరుచుకుందాం. దగ్గర పెట్టుకోమ్మ. గట్టిగా చెప్పు. ధైర్యంగా చెప్పు. భయపడద్దు. ఈ చేత్తో 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. Yes, since 2 years she is suffering with the hand pain, severe pain. Now I can lift my hand clearly. Yes, I can wave my hand by the God's grace. A miraculous healing God has given. ఎన్ని సంవత్సరాలుగా మీరు చేయలేరు? Since 2 years she is unable to lift her hand. 2 సంవత్సరాలుగా చేయలేని సహోదరుని దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్తోత్రం. దేవుడు దీవించును గాక. నెక్స్ట్. While she is coming for this meeting, she thought during the manifestation of the word of God, I need receive the healing. Hallelujah. Praise God.
ఒకటి నొప్పి వస్తుంది బాగా. Yes. నేను టైలరింగ్ చేస్తాను, మిషన్ కూడా కుట్టలేకపోతున్నాను. I'm working as a tailor since 6 months. I'm suffering with a shoulder pain. I'm unable to stitch. చేసిన తర్వాత భుజమే చేయి పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను, కొంచెం ఫ్రీ అయిపోయింది సార్. But after shoulder was totally healed. Praise God. Hallelujah. Wonderful. Next. Yes. పాస్ట్ 1 ఇయర్ నుండి బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది. నెక్ నుంచి బ్యాక్ దాకా ఫుల్గా పెయిన్ వస్తుంది. 1 అవర్ కంటే ఎక్కువ సపోర్ట్ లేకుండా కూర్చోలేకపోయేదాన్ని. బట్ వెన్ యూ ప్రేడ్ గాడ్ హీల్ మీ. Amen. Without support, she's unable to sit. But after prayer, she's totally, God has healed her, touched her. 1 year suffering. Yes. Since 1 ఏ year. ఏడ్చినేదో సుదిజే. Yes. చప్పటి కొడుతున్నారు మై బర్డ్స్ కుందా. వాక్యం వెళ్ళేటప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అనమాట. సైడ్స్ కూడా వస్తుంది. మరి నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నానే, వాక్యం వినలేకపోతున్నాను, నన్ను స్వస్థపరిచేయని చెప్పి దేవుని ప్రార్థించాను. మరి ఇక్కడ నించున్నప్పుడు నాకు ఇక్కడ ఏదో చీకటి బయటికి వెళ్ళిపోయినట్టు కనిపించింది అనమాట. అయ్యగారు నాకు ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామకి స్తోత్రాలు. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ అసలు ఏదీ లేదు. Now I don't have any pain while pastor is praying. ఇప్పుడైతే ఏదీ లేదు. దేవుని నామానికి స్తోత్రాలు. ఎంత వర్షాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా? ఒక 3 months నుండి Since వస్తుంది. 3 months she is suffering with this pain. Severe pain. While pastor praying, some darkness went away from my body. Miraculously God has healed me. Praise be to God. కరమడిచినేదో సుదిజే. చప్పటి కొడుతున్నారు మై బర్డ్స్ కుందా. Praise God. సివియర్ అయిన నెక్ పెయిన్ ఒక 3 years నుంచి ఉంది. నేను కోమాకి వెళ్ళినప్పటి నుంచి. సో ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నానో ఆ నెక్ పెయిన్ నుంచి పూర్తిగా విడుదల వచ్చింది. ఆ దేవుని వెలుగు నా మీద పడటం నేను దర్శనం ద్వారా ఆరాధనలో చూశాను. Yes, the light of God is illuminated in his body. The last 3 years back when he went in the coma stage, from that day onwards till today I'm suffering with a severe pain. But while we are worshiping, the God Now, touched me. I'm complete. healed now completely. కరమడిచినేదో Praise be to సుదిజే. God. Hallelujah. Wonderful. వరచు. గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు, భయపడద్దు. నేను 2 వారాల నుంచి ఈ చేతు బాధపడుతున్నాను. నొప్పి చాలా పడుతుంది. ఇక్కడ నుంచి రాస్తున్నప్పుడు కూడా ఈరోజు దేవుడు స్వస్థత ఇచ్చాడు నాకు. Since 2 weeks while she is writing, her hand is severe paining, but today miraculously God healed her. కరగల ఏడ్చినేదో ఇతని స్తోత్రం చేయండి. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు మై బర్డ్స్ కుందా. నాకు 2 నెలల నుంచి కడుపులో పేగు వాసి బాగా నొప్పి వస్తుంది. అది ఎన్ని మందులు వాడినా కానీ తగ్గట్లేదు. ఒక్కోసారి అయితే ఈ నొప్పి వల్ల దేవా నన్ను కూడా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, తీసుకెళ్ళిపోతేవా అని ఎంతో ప్రార్థించాను దేవునికి. కానీ దేవుడు ఆశ్చర్యంగా నాకు పొద్దున్నుంచి అంటే ఈ రోజు నుంచి నార్మల్గా నేను ఎప్పుడు ఎలా ఉంటుంది నా స్టమక్ అంత ఫ్రీగా ఉంది. దేవసేవకుడు వాక్యం చెప్పేటప్పుడు మీకు స్వస్థత కలుగుతుందని చెప్పడం విశ్వసించాను. ఒక శక్తి దైవసేవకుడు నా మీద నెత్తి మీద చేయబెట్టాడు. ఒక శక్తి నాలో రిలీజ్ అయింది. నేను నమ్ముచున్న స్వస్థత పొందానని. కరమడిచినేదో Praise God. సుదిజే. చప్పట్లు కొడుతున్నారు మై బర్డ్స్ కుందా.